రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తుల సంతృప్తి స్థాయి 100% ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినట్లు వివరించారు. సీజీఎఫ్ నిధులు ₹1.80 వ్యయంతో చేపట్టిన విజయనగరం పైడితల్లి ఆలయ పునఃనిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. అమ్మవారి సిరిమానోత్సవం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు. అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేటప్పుడు లక్షలాదిగా భక్తులు వస్తున్నారు. కానీ దేవాలయ పరిసరాలు చాలా నేరోగా ఉండటం వల్ల భక్తులు ఇబ్బంది పడటం, అదేవిధంగా దర్శన సమయం ఎక్కువ కావటం, ఎక్కువ సమయం క్యూ లైన్లో ఉండవలసిన రావటం, అటువంటి అసౌకర్యం అనేక సంవత్సరాలుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఆ అసౌకర్యాన్ని పూర్తిగా తొలగించాలి. భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం చేసుకు వెళ్ళాలి. ప్రధానంగా సిరిమానోత్సవం సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఏర్పాటు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ పనులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే ముందుగానే టెండర్ కంప్లీట్ చేసుకుని గత సంవత్సరం ఆ సిరిమానోత్సవం వరకు ఆగటం జరిగింది. అప్పటికి అన్ని సంసిద్ధం చేసుకోవటం, సిరిమానోత్సవం వెళ్ళిన వెంటనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్తరాయణ కాలంలో, అంటే రేపు జూన్ వరకు ఉత్తరాయణ కాలం ఉంటుంది. ఈలోగానే ప్రధానాలయ నిర్మాణం పూర్తి చేసి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ ఉత్తరాయణలో పూర్తి చేసుకోవటం, తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేసి వచ్చే దసరా నాటికి అన్ని విధాల పనులన్నీ పూర్తి చేసుకుని సిరిమానోత్సవం సందర్భానికి అన్ని విధాల అనువుగా తయారు చేయటం, ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవటం కోసం ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రణాళిక ప్రకారం ఈ పనులన్నీ పూర్తి చేయడం కూడా జరుగుతుంది.